పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో 31 పంచాయతీల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులందరితో కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి సంబంధించి గడిచిన 23 సంవత్సరాలుగా ఆ రోజుల్లో ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితిలో 50 రూపాయలు కూడా తీసుకోకుండా ఈరోజు పిల్లలకి అందరికీ ఉచితంగా భోజనం వడ్డించే పరిస్థితిలో ఈరోజు 3000 రూపాయలు చేశారు. ఆ 3000 రూపాయలు కూడా చక్కని రాని పరిస్థితి ఉంది. ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు వ్యక్తులకి స్మార్ట్ కిచెన్ పేరుతో ఈరోజు ఉపాధి హామీ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మధ్యాహ్న భోజన కార్మికులు మన జిల్లాలో సుమారు 6000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తీర్చి ఈరోజు స్మార్ట్ కిచెన్ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి వీళ్ళకందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఎక్కడో మారుమూల ప్రాంతాన్ని వండిసి ఊరు తీసుకెళ్లి ఆటోల మీద ఇచ్చే పరిస్థితి ఉందట. ఈ మధ్య ఏమైతే తెలియదు, ఆ భోజనం ఎప్పుడు వండుతారో ఎప్పుడు తీసుకెళ్తారో ఏమవుతో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు మన మండలంలో చూసుకుంటే సుమారు 2500 మంది ఉన్నారు. వీళ్ళందరికి కూడా ఈదులు పెట్టి ఏమి రాని పరిస్థితులు ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి దీనికి నిరసనగా ఈరోజు 8వ తేదీన రేపు ధర్నా కూడా కొమరాడ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా సోమవారం ధర్నా ఉంది. ఆ ధర్నాకి మన జిల్లాలో ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులు కూడా అందరూ వస్తారు. కాబట్టి మహాపేవు స్మార్ట్ కిచెన్లకి పెట్టద్దు, మాకు అందరికి ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాం.